రైతు సోదరులకు నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేటి పరిస్థితిలో వ్యవసాయం చేయాలి అంటే తప్పనిసరిగా స్ప్రేయింగ్ చేయాల్సిందే. ఎందుకంటే నేటి పరిస్థితిలో వస్తున్న చీడపీడలు అలాగే కొత్త రకం వైరస్ల వల్ల కారణం అయితే మాత్రం ప్రతి ఒక్క రైతు వారం వ్యవధిలో ఏ పంటకైనా సరే ఖచ్చితంగా ముందనేది స్ప్రే చేసే పరిస్థితి అయితే వచ్చింది. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఈ పోర్టబుల్ స్ప్రే మన కిసాన్ కృషి ఆగ్రోస్ ఇండస్ట్రియల్స్ అయితే మాత్రం తీసుకొచ్చారు. ఇదైతే కొత్తగాను రైతులకు అందుబాటులోను చాలా సులువుగాను అన్ని విధాలా కూడా రైతులకి సులభతరంగా స్ప్రే చేసుకునే విధంగా ఉంది. చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి దాకా అయితే ఎవరైనా సరే, ఆడైనా మగైనా సరే చాలా ఈజీగా అయితే మాత్రం ఈ స్ప్రే చేసుకోవచ్చు అని అయితే మాత్రం మనతో పాటు సుమన్ గారు అయితే చెప్తున్నారు. అసలు ఇదేంటి, దీని సమగ్ర విశ్లేషణ అయితే మాత్రం మన సుమన్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ చూస్తున్నాం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన గంట సింబల్ నొక్కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నమస్కారం సుమన్ గారు. నమస్తే సార్, ఇప్పుడు ప్రధానంగా చూసినట్టయితే రైతులందరికీ కూడా బ్యాటరీ స్పేర్స్ లేకపోతే మామూలుగా పవర్ స్పేర్స్ అయితే ఎక్కువ విరివిగా వాడుతూ ఉంటారు. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఎవరైనా సరే సింపుల్ గా స్ప్రే చేసుకునే విధంగా ఉన్నటువంటి ఈ స్ప్రేయర్ ఏంటి, ఈ పోర్టబుల్ స్ప్రేయర్? ఇది వచ్చేసి పోర్టబుల్ ట్యాంక్ టైప్ మూవబుల్ స్ప్రేయర్ అండి. ఓకే. దీనికే మనం ట్యాంక్ కూడా ఇవ్వడం వల్ల ఎవరైనా కూడా లిక్విడ్ మళ్ళీ ఎక్కడ కలుపుకోవాలి ఏంటి అనేది లేకుండా ఈ ట్యాంక్ లోనే కలిపేసుకుంటూ మనం ఈ పైప్ రోల్ సహాయంతో మనం ఎవరైనా కూడా 20 లీటర్ల ట్యాంక్ అని అలాంటి భుజాలు వెళ్ళి మన పొలం అంతా తిరగాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. అవును. అది ఇలా మూవబుల్ టైప్ ఇచ్చాం కాబట్టి ఎవరైనా ఎంత దూరం అయినా సరే ఇలా తీసుకెళ్లి స్ప్రే చేసుకోవచ్చు. ఓకే. కేవలం ఈ పైప్ ఒకటి, ఈ గన్ ఒకటి క్యారీ చేసుకుంటూ వెళ్ళి మనం కలుపుకోవాలనుకున్న లిక్విడ్ దీనిలో కలుపుకుంటాము. డైరెక్ట్ గా ఇంజిన్ స్టార్ట్ చేసి ఈ పైప్ ఒకటి లాక్కుండా వెళ్ళి స్ప్రే చేసుకుంటాం. దీని వల్ల ఎటువంటి రైతు అయినా కూడా తన ఎటువంటి ప్రెషర్ లేకుండా, తన భుజాన్ని ఎలాంటి బరువు లేకుండా ఎక్కువ ఏరియా అనేది కవర్ చేయడానికి చాలా సులువుగా చేసుకోవడానికి స్ప్రేయింగ్ అయితే ఈ మోడల్ ఉపయోగపడుతుంది. ఈ మోడల్ వచ్చేసి మనకి GX35 4 స్ట్రోక్ ఇంజిన్ తో వస్తుంది. అంటే మనం ప్యూర్ పెట్రోల్ మోడల్ స్ప్రేయర్ అంటాము. సో ఆ ప్యూర్ పెట్రోల్ ఇంజిన్ అయితే దీనికి వస్తుంది. అలానే పంపు కూడా హెవీ క్వాలిటీ బ్రాస్ పంప్ ఇచ్చామండి. దీని వల్ల స్ప్రే ప్రెషర్ కూడా చాలా బాగుంటుంది. అలానే పంపు లైఫ్ కూడా చాలా ఎక్కువ వస్తుంది. అలానే మనం దీనికే ఈ పైప్ రోల్ ఇవ్వడం వల్ల ఎలాంటి రైతైనా కూడా పైప్ ని దీనికే చుట్టుకుంటూ వెళ్ళి చుట్టడం గానీ తీయడం గానీ కూడా చాలా సులువుగా చేసుకోవచ్చు. అంటే మెలికలు పడి ట్యూబ్ నాశనం అవ్వకుండా చాలా సింపుల్ గా ఉంటుంది. దాని వల్ల ఎలాంటి రైతైనా కూడా దీన్ని ఈజీగా ఆపరేట్ చేయొచ్చు. దీని మీద ఎటువంటి నాలెడ్జ్ లేని రైతైనా కూడా దీన్ని సింపుల్ గా అర్థం చేసుకునే విధంగా అయితే ఈ మోడల్ ఉంటుందండి. ఓకే. ఇప్పుడు మనం చూస్తుంటే ఎక్కువగా మీకు ఆల్రెడీ రైతులు తీసుకున్న వాళ్ళు ఉంటారు. మీకు అయితే ఫోన్ కాల్స్ లో మాకు ఇలాంటిది ఉంటే బాగుంటుంది అని చెప్తారు. ఇప్పుడు ఇది ఎక్కువ ఏ రైతులకు యూస్ఫుల్ గా ఉంటుంది? ఇది వచ్చేసి ముఖ్యంగా మనం హోమ్ గార్డెన్ టూల్స్ లో కానీ, నర్సరీస్ లో కానీ, ఇంటి పెరట్లో చేసుకునే వాళ్ళకైతే, ఎందుకంటే దీనికి వీల్స్ ఉంటాయి కాబట్టి ఈ వీల్స్ ఈజీగా తీసుకువెళ్ళడానికి తీసుకురావడానికి అనుకూలంగా ఉండే విధంగా ఎక్కడ ఉన్నా కూడా ఈ మోడల్ అయితే సజెస్ట్ చేస్తామండి. ముఖ్యంగా మనకి రైతులు చేసినప్పుడు వారికి ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్ళకి ఎలాంటి స్ప్రేకి కావాలనే వివరాలు తెలుసుకున్న తర్వాతే వాళ్ళకి కొన్ని మోడల్ సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా వచ్చేసి నర్సరీ వాళ్ళకి, హోమ్ గార్డెన్స్ వాళ్ళకి ఈ వీల్స్ ఉంటాయి కాబట్టి దీనికి వీల్స్ ని ఈజీగా క్యారీ చేసుకుంటూ వెళ్లేలాగా వాళ్ళ పరిస్థితులు ఉంటే ఖచ్చితంగా ఈ మోడల్ అయితే సజెస్ట్ చేస్తాం. ఇది ఎన్ని లీటర్ల ట్యాంక్ అండి? ఇది వచ్చేసి 50 లీటర్ల ట్యాంక్ అండి. కనుక తను ఏదైతే లిక్విడ్ కలుపుకున్నారో ఒక ఎకరానికి సరిపడా కూడా దీనికి కలిపేసుకుని దీనిలోనే మనం స్ప్రే చేసుకోవచ్చు. పైగా మనం ఈజీగా అలానే తీసుకువెళ్ళడానికి చాలా సులువుగా ఉంటది కనుక చాలా ఎక్కువ ఏరియాని తక్కువ సమయంలో అలానే తక్కువ మందుతో కూడా దీన్ని స్ప్రే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే దీనికి ప్రస్తుతం రైతులకి వారంటీ గ్యారంటీలు ఎలా ఉన్నాయి? దీనికి వచ్చేసి మెయింటెనెన్స్ చాలా ఈజీగా ఉంటుంది. అలానే మన ఇంజిన్ కి కూడా 6 నెలల ఇంజిన్ సర్వీస్ వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. సో దాని వల్ల రైతు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంజిన్ అయితే నమ్మకంగా అయితే కొనుక్కోవచ్చు. అలానే మనం ఇచ్చే పంపు కూడా కొంచెం బ్రాస్ పంపు, అలానే కనెక్షన్స్ అన్ని కూడా పైప్ కొంచెం హెవీ క్వాలిటీ పైప్ ఇచ్చామండి. 8.5 లేయర్ పైప్ ఇవ్వడం వల్ల వీటి పైప్ కనెక్షన్స్ లైఫ్ కూడా చాలా ఎక్కువ అయితే ఉంటుంది. ఇప్పుడు దీని కాస్ట్ ఎంత పడుతుంది రైతు? దీని కాస్ట్ వచ్చేసి ఇక్కడ చూపిస్తున్న సెటప్ అంటే 50 అడుగుల పైపు, అలానే ఇక్కడ చూసిన ట్యాంక్ తో కలిపి ఈ సెటప్ వరకు 25,000 అయితే మనం మార్కెట్ ధరగా ఇస్తున్నాం. ఇప్పుడు మనం ఈ 50 అడుగులు కాకుండా కొంతమంది రైతులు ఇంకెక్కువ లాంగ్ ఉంటుంది, ఇది పెట్టుకునే విధానం ఉంటుంది, దాన్ని బట్టి ఈ పైప్ తీసుకునే దాన్ని బట్టి రేట్ మారిద్దాం మళ్ళీ. అవునండి. ఒకవేళ ఈ 50 అడుగులు కాకుండా ఒకవేళ రైతుకు 150 అడుగులు కానీ 300 అడుగులు కానీ అదనపు పైప్ కావాలన్నా కూడా మనం అదనపు ధరతో అయితే దాన్ని సప్లై చేస్తున్నాం అండి. ఇప్పుడు మనకు ఒకవేళ రైతులు కానీ ఇది ఒకవేళ ఆర్డర్ చేసుకున్నారు అనుకోండి, తీసుకున్న తర్వాత దీంట్లో మెయింటెనెన్స్ ఏమేమి పోయి ఎక్కువగా ఏముంటాయి? దీనికి పోవడానికి ఏముండదు, ఎందుకంటే ఇది మొత్తం మన GX35 4 స్ట్రోక్ ఇంజిన్ ఇవ్వడం వల్ల దీని లైఫ్ కానీ, మెయింటెనెన్స్ కానీ, మైలేజ్ కానీ కొంచెం బెటర్ గా ఉంటాయి. రైతు వీటి గురించి స్పేర్స్ సర్వీస్ ఎలా ఉంటుందనే ఆలోచన అయితే వదిలేసుకోవచ్చు. అలానే మనం పంపుని కూడా మనకి ఆయిల్ ఒకటే ఫిల్ చేసుకోవాలి. ప్రతి 50 గంటలకు ఒకసారి మనం ఇక్కడ 100 ml వరకు మనం ఆయిల్ ఫిల్ చేసుకుంటూ ఉంటే పంప్ లైఫ్ అయితే ఉంటుంది. అలానే ఇంజిన్ కి కూడా ప్రతి 10 గంటలకు ఒకసారి ఒక 50 ml ఇంజిన్ ఆయిల్, అలానే పెట్రోల్ కూడా మనం మంచి ప్యూర్ పెట్రోల్ వాడుకుంటే దీని లైఫ్ అయితే ఎక్కువగా ఉంటుంది. దానివల్ల రైతు అనేది దీని గురించి పెద్ద మెయింటెనెన్స్ గురించి పెద్దగా ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం కూడా ఉండదండి. అలానే మనం పైప్ చుట్టుకోవడానికి ఈ రోల్ ఇచ్చాం కనుక ఈ పైప్ ఎలా పడితే అలా పడేసి పైప్ నొక్కుపోవడం, పాడైపోవడం కూడా ఉండదండి. పైప్ కూడా మనకి ఎక్కువైతే వస్తుంది. సుమన్ గారు, ఇప్పుడు మనం అయితే ఆల్మోస్ట్ దీని గురించి పూర్తిగా చెప్పాను అనుకుంటున్నాను. ఇంకా తెలియపోతే కింద నెంబర్లో కాల్ చేసి అయితే దీని గురించి డౌట్స్ ఉన్నా కానీ తెలుసుకోండి. ఇప్పుడు దీని స్వయంగా మనం వాడి అసలు ఎట్లా పనిచేస్తుందో మనం చూద్దాం. ఓకే.
ముందుగా అయితే మనం ఎలా స్టార్ట్ చేసుకోవాలి? ముందుగా దీనికి కొంచెం ఎక్సలేటర్ ఇచ్చుకుంటామండి. ఓకే, మనం ఎక్సలేటర్ ఉంది కదా, దీన్ని కొంచెం లైట్ గా. అవును సార్. ఓకే, మన చేతి దగ్గర ఉంది కంఫర్ట్ గా. అవును సార్. ఓకే, అలానే మనకి దీనికి చౌక్ ఉంటదండి. ఓకే, పెట్రోల్ అంతా ఫిల్ చేసిన తర్వాత, ఇంజిన్ ఆయిల్ పెట్రోల్ ఫిల్ చేసిన తర్వాత మనం చౌక్ అయితే ఆన్ చేసుకుని, ఓకే, సేమ్ మన తైవాన్ స్ప్రేయర్ ఎలా అయితే లాగుతామో ఓకే, అలానే స్టార్ట్ చేసుకుంటామండి. ఓకే, స్టార్ట్ చేసుకున్న తర్వాత ఇంకా వర్కింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఓకే, మనం ఎంతైతే ప్రెజర్ ఇస్తామో దాని ప్రకారం గన్. ఓకే, ఇప్పుడు మనం చూస్తే చాలా సింపుల్ గా కూడా ఇది లాక్కెళ్ళిపోవచ్చు ఇలా. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే సుమన్ గారు, ఇదైతే చాలా లాంగ్ కూడా వెళ్తుంది అనమాట. మనం ఇక్కడ నుండి చాలా దూరం కూడా స్ప్రే చేసుకోవచ్చు. ఓకే, చాలా దూరం కూడా లాంగ్ స్ప్రే చేసుకోవచ్చు అనమాట. సుమన్ గారు, ఇప్పుడైతే ఆల్మోస్ట్ మనమైతే టమాటాలో లైవ్ లోనే ఆల్రెడీ స్ప్రే చేసాం. చాలా కవర్ అయింది. అసలు మామూలుగా తైవాన్ పవర్ స్ప్రేర్ కూడా కవర్ చేయలేదు. అంత ఫోర్స్, అంత నీట్ గా అయితే మొత్తం కూడా తడిచిపోయింది అనమాట. అది కూడా చాలా సులువుగా సింపుల్ గా లేకుండా ఈజీగా పైప్ ఒకటి లాక్కుండా వెళ్ళి అలా వెళ్ళగలిగితే మనం ఎక్కువ ఏరియా కూడా చాలా తక్కువ టైం. ఓకే, అవును. ఈ చుట్టూ వదిలేసిన పైపును కూడా మనం ఈజీగా సునాయాసంగా అయితే దీన్ని రోల్ చేసుకోవచ్చు. ఓకే, చాలా సింపుల్ గా చుట్టేసుకోవచ్చు. సింపుల్ గా అయితే మనం ఇందాక దాకా వాడుకున్నదంతా కూడా ఒక్క నిమిషంలో ఈజీగా చుట్టేసుకోవచ్చు. పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు దీన్ని స్ప్రే చేయడానికి. ప్లస్ దాన్ని మళ్ళీ చుట్టుకోవడానికి కూడా మనం ఇబ్బందులు పడాలి. సులువుగా అయితే మనం. ఓకే, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ పోర్టబుల్ స్ప్రేయర్ అయితే మాత్రం ఎంతో చక్కగా, ఎంతో సులువుగా, ఎంతో ఈజీగా రైతులు అయితే చాలా అంటే చాలా తేలిగ్గా అయితే వాడుకోవచ్చు. ఎందుకంటే లైవ్ లో నేను సుమన్ గారు అయితే మాత్రం వెళ్ళి అది ఎలా స్ప్రే చేశారో కూడా మీకు చూపించే ప్రయత్నం చేశాను. ఎందుకంటే దాని యొక్క ఫోర్స్ కూడా మొక్క అంతా కూడా మంచిగా తడిసిపోయింది. దానివల్ల ఏంటంటే చిన్న పిల్లడు కూడా చాలా సునాయాసంగా ఈజీగా అయితే మాత్రం దీన్ని తీసుకెళ్లి స్ప్రే చేసేటటువంటి విధంగా అయితే ఉంది సుమన్ గారు. ఇప్పుడైతే మాత్రం ఈ పోర్టబుల్ స్ప్రేయర్ కానీ రైతులకు కావాలంటే ఎలా? మన ఆఫీస్ అడ్రస్ వచ్చేసి విజయవాడ ఎయిర్పోర్ట్ కి అతి సమీపంలో ఉన్న కేసరపల్లి విలేజ్ లో కిసాన్ కృషి అగ్రో ఇండస్ట్రీస్ పేరు మీద అయితే ఉందండి. ఇవాళ ఈ స్ప్రేయర్ గురించి ఆసక్తి ఉన్న రైతులు అయితే మన ఆఫీస్ విజిట్ చేసి ఫిజికల్ గా అక్కడ చూసి వాళ్ళకి ఓకే అనుకుంటే ఆర్డర్ చేసుకోవచ్చు. ఒకవేళ దగ్గరలో లేని రైతులు, దూరంగా ఉన్న రైతులు ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మన నెంబర్ అయితే కనిపిస్తుంది. దానికి కాల్ చేసి పూర్తి వివరాలు అయితే తెలుసుకుని వీటిని ఆర్డర్ చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. మనం వాళ్ళకి నవత కానీ, క్రాంతి కానీ ట్రాన్స్పోర్ట్ ద్వారా అయితే వాళ్ళకి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఓకే, సుమన్ గారు, మీరైతే మాత్రం ఎంతో చక్కగా ఒక మంచి రైతులకు ఉపయోగపడేటువంటి ఈజీగా స్ప్రేయింగ్ చేసుకోవడానికి, తమ పంటలకు అయితే ఉపయోగపడేటువంటి స్ప్రేయర్ తీసుకొచ్చినందుకు అయితే థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, సుమన్ గారు అయితే మాత్రం లైవ్ లో నేను కూడా వాడాను. ఇదైతే త్వరలో నేను కూడా కొనుక్కుని నా పంటలకు వాడుకునే ప్రయత్నం అయితే చేస్తానని చెప్తున్నాను. ఇది ఈ రోజు వీడియో. ఇలాంటి వీడియో కావాలనుకుంటే ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ చూస్తున్న వెంటనే సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.